అమ్మది గద్వాల్, నాన్నది నంద్యాల. ఈయనేమో విశ్వనరుడు. చాలా చిన్న వయసే, కానీ ఎక్స్పోజర్ మాత్రం చాలా ఎక్కువ. తనకు చాలా ప్రేమ ఆప్యాయతలు కలిగిన వ్యక్తి. ఆయన ప్రేమ ఆప్యాయతల్ని మనతో షేర్ చేయడానికి ఆయన ఆయన కెమెరాలో బంధించి మన దగ్గరికి తీసుకొచ్చిండు. అది కూడా మామూలు డిజిటల్ కెమెరా, ఇప్పుడు వాడే కెమెరాస్ కావు, రీల్ కెమెరాలో బంధించి తీసుకొచ్చిండు. అసలు ఏంది ఈ కథ కనుక్కుందాం. ఆయన వరుణ్ మనతో ఉన్నారు, ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ వరుణ్. హాయ్ అండి. ఎట్లున్నారు? సూపర్. యూ? గుడ్. మీది అంత స్టడీ అంతా ఎక్కడైంది? నంద్యాల గద్వాల్ కన్ఫ్యూజ్ అవ్వలేదా? లేదు, యాక్చువల్గా పుట్టింది నంద్యాల, దాని తర్వాత కొన్ని రోజులు స్టడీస్ అక్కడ, దాని తర్వాత గద్వాల్ చాలా తక్కువ, లిమిటెడ్, బట్ గుంటూరులో కూడా కొంచెం, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్, దాని తర్వాత కలకత్తా. సో ఫోటోగ్రఫీ సైడ్ ఎట్లా మరి? చిన్నప్పటి నుంచే మా ఫాదర్ కొంచెం బాగా రైటింగ్ మీద, అంటే మా డాడీ రోజు లైబ్రరీకి వెళ్తారనమాట. సో దానివల్ల చిన్నప్పటి నుంచే బాగా బుక్స్ పరిచయం అయినాయి అనమాట. సో ఇంట్లో ఇప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మా ఇంట్లో వీక్లీ మ్యాగజైన్స్ అవి తెస్తూ ఉంటారు అనమాట రెగ్యులర్గా బుక్స్. అంటే ఇప్పుడు అంటే సెల్ ఫోన్స్ వచ్చి ఎవరు అంత పట్టించుకోవట్లేదు కానీ, బట్ మా ఇంట్లో బుక్స్ రెగ్యులర్గా ఉంటాయి, మిగతావన్నీ కూడా. సో చిన్నప్పుడే నాకు చలం అంటే పేర్లు తెలుసు, చదివాను కూడా, కానీ అంత వీళ్ళు ఎంత ప్రామినెంట్ రైటర్స్ అని అంత తెలియదు, బట్ చదివేవాడిని బాగా. రంగనాయకమ్మ గారిని వీళ్ళను బాగా చదివేవాడిని అన్నమాట, బుచ్చిబాబు గారిని వీళ్ళందరినీ. సో అట్లా బుక్స్తో బాగా. దాని తర్వాత సడన్గా నేను నైన్త్ అయిపోయింది. నైన్త్ అయిపోయిన తర్వాత స్కూల్ మానేసా ఒకరోజు. సో స్కూల్ ఎందుకు మానేసానంటే, అప్పటి వరకు నాకు 90% అట్లా వచ్చేది. దాని తర్వాత ఇంకా స్కూల్కి వెళ్ళి చదవడం ఎందుకు, జస్ట్ మార్క్స్ కోసమే కదా, అవి ఎగ్జామ్స్ అప్పుడు రాసి సరిపోద్ది అన్న ఉంటుండే నాకు అనమాట. సో ఇంకోటి ఏంటంటే టైమింగ్ అనమాట. మార్నింగ్ నేను లేట్ లేస్తాను మామూలుగా, అంటే ఇప్పుడు కదా, అప్పుడు బాగా. సో మా చెల్లెలు ముందే స్కూల్కి వెళ్ళినా కానీ నేను కొంచెం లేట్గానే వెళ్ళేవాడిని. సో ఇంకా అవన్నీ తప్పించుకోవడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. 10th అంటే 4కి లేయాలి, 6 కల్లా స్కూల్లో ఉండాలి, దాని తర్వాత మళ్ళీ నైట్ 11 12 అయిద్ది. సో నాకు బాగా ప్రెజర్ అయ్యేది, ఇంత చదివి జస్ట్ మార్క్స్ కోసమే కదా అనేసి. ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి స్కూల్ మానేసి రోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని. అప్పుడే కమ్యూనిస్ట్ లైబ్రరీ ఉండేది నంద్యాలలో. సో అక్కడ ఇంకా మొత్తం బుక్స్ చదవడం మొదలుపెట్టాను అనమాట. ఇంకా ఇంట్లో ఉంటే అమ్మ తిడుతుంది కదా రోజు, ఎందుకుంటున్నావు, స్కూల్కి వెళ్ళొచ్చు కదా అనేసి. స్కూల్కి వెళ్ళకుండా జస్ట్ లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకొని వచ్చేవాడిని అనమాట. అప్పుడే నాదిరా అని ఒక బుక్ ఉంటుంది, అది సారా అబూబక్కర్ గారు రాశారనమాట. సో అది కన్నడ బుక్, తెలుగులో అనువాదం అయింది. సో ఆ బుక్ చదివి ఏడుపు వచ్చింది అనమాట. సో ఇంకప్పుడు అనిపించింది, అరే వెళ్తే అంటే ఇట్లా కథల పైన కానీ. అప్పుడే సినిమాలు కూడా వెళ్ళేవాడిని అనమాట బాగా. చిన్నప్పటి నుంచి అసలు చూపించేవాళ్ళు కదా మా ఇంట్లో సినిమాలు, అసలుకి వెరీ రేర్. సో అప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చేది అనమాట. 10thలోనే ఎక్కువ సినిమాల పైన, ఇటు కథల పైన. సో ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ అయింది ఎట్లయినా వెళ్ళాలి అని. కానీ నాకు ఏమైందంటే, 10th నేను చదవలేదు కదా స్కూల్కి వెళ్ళి. సో లాస్ట్ 3 months ఉన్నప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్స్ కోసం ఆల్ ఇన్ వన్ అని ఒక బుక్ దొరుకుతుంది అన్న. సో అది తెచ్చుకొని చదువుకున్నా. అప్పుడు 85% వచ్చింది నాకు. సో ఆ రిజల్ట్స్ 9th అయిపోయింది, 10th గురించి చెప్తున్నా. సో 10thలోనే 85% వచ్చింది. అప్పుడు బాగా సాడ్గా ఫీల్ అయ్యా, ఎందుకంటే నా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ 95 అట్లా వచ్చాయి అనమాట, ఏం చదవని వాళ్ళకి కూడా. సో నాకు 85 వచ్చే లోపల కొంచెం ఫీల్ అయిపోయి, ఇంక ఇట్లా కాదులే అని ఇంటర్ హాస్టల్లో జాయిన్ అయ్యా, ఎన్ఆర్ఐ గుంటూరులో. సో ఇంకా అక్కడ 2 weeks కోసారి అవుటింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడు ఏం పని లేదు, ఓన్లీ సినిమాలు చూడాలి, రోజుకి 4 సినిమాలు చూడాలన్నమాట, అదే టార్గెట్ అందరివి. సో ఇంకా అట్లా ఫుల్ సినిమానే ఉండేది. ఇంకా దాంతోపాటు ఇంకా మా డాడీ బీటెక్ చదవమన్నారు అంట. ఇంటర్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా హైదరాబాద్కి వచ్చా అనమాట బీటెక్ చదువుదాము అనేసి. కానీ అప్పుడే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, మనకు సినిమాలు అంటే. ఇంటర్లో ఏమయ్యేదంటే, ఆల్రెడీ టాపర్స్ అందరినీ ఒక రూమ్లో కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళు పెద్ద ఇంటర్ గుంటూరులో చదివానండి, సో ఎన్ఆర్ఐ అకాడమీ. సో దాంట్లో ఏంటంటే, టాపర్స్ అందరినీ వేరే వేరే సెక్షన్స్లో ఉంటారనమాట. టాపర్స్ ఏబిసి అని 3 sections డివైడ్ చేస్తారనమాట. సో నేను ఏ సెక్షన్లో ఉండేవాడిని.
సో బాగా చదువుతా అని ఈవినింగ్ 7 తర్వాత స్టడీ అవర్స్ అంత పట్టించుకోరు అనమాట. సో ఇంకోటి ఏంటంటే 3 monthsకే సిలబస్ అయిపోగొడతారు ఇంటర్ది, ఇంకా మిగతా అంతా స్టడీ అవర్సే. అవును. సో మేము ఏం చేసేవాళ్ళం అంటే అందరం, నేను ఒక పేపర్ తీసుకొని ఒక లైన్ స్టార్ట్ చేసేవాడిని స్టోరీ, సో దట్ అందరూ నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానికి ఎక్స్టెండెడ్గా రాసేవాళ్ళం అనమాట. అట్లా ఒక స్టోరీ ఫామ్ చేసేవాళ్ళం అనమాట. ఓకే ఓకే. డిఫరెంట్గా రోజు దాని గురించి మాట్లాడుకునే వాళ్ళం. సో అప్పటి నుంచి కూడా ఎక్కువ అందరు అనేవాళ్ళం అనమాట, మనం ఇది ఇట్లా వద్దు, సినిమా ఇండస్ట్రీకి పోదాము. ఒక 5-6 మంది ఉండేవాళ్ళం గట్టిగా, ఎట్లయినా వెళ్ళాలి, సినిమా తీయాలి అనేసి. నేను కట్ చేస్తే అందరూ బీటెక్ పోయారు, నేను ఒక్కరిని ఇట్లా వద్దు అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా డాడీ ఒక కండిషన్ పెట్టాడు అనమాట, బీటెక్ చదవను అంటే గిన ఫైన్ ఆర్ట్స్లో ఏదైనా చదువు, బట్ అది గవర్నమెంట్ కాలేజ్లో మాత్రమే చదవాలి, ఫిలిం మేకింగ్ అయినా ఏదైనా కానీ అనేసి. సో హైదరాబాద్లో సెర్చ్ చేసి చూస్తే జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఒక్కటే ఉంది, అది గవర్నమెంట్. సో ఇంకా దాంట్లోనే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుందేమో అని వెళ్తే దాంట్లో లేదు, ఫిలిం మేకింగ్ ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ ఉంది. సో ఫిలిం మేకింగ్కి దగ్గరగా ఉండేది ఏంటి అంటే ఇంకా ఫోటోగ్రఫీ అని. సో ఇంకా ఫోటోగ్రఫీ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే. సో అలా ఫోటోగ్రఫీలోకి ఎంటర్ అయ్యా. అంటే మీ ఇంట్రెస్ట్ సినిమా డైరెక్షన్? అదే ఉండేది, చిన్నప్పటి నుంచి కథలు రాసుకునే వాళ్ళం, ఎట్లయినా సినిమా తీయాలని టార్గెట్తో వచ్చా అనమాట. అంటే ఇంటర్లోనే. ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది కానీ మా వైపు, నేను పుట్టిన రీజియన్లో కానీ, బట్ గుంటూరు వైపు ఎక్కువ మందికి ఉంటుంది అనమాట ఇంట్రెస్ట్ సినిమాల పైన, అంటే విపరీతంగా చూస్తారు అనమాట. నేను చూసే దాంట్లో ఎక్కువ గొడవలు జరిగేవి, ఎక్కువ హీరో వార్స్ జరిగేవి. పవన్ కళ్యాణ్ ఒకవైపు, బాలకృష్ణ ఒకవైపు, కాలేజీలో పెద్ద గొడవలు జరిగేవి అసలుకి. ఓకే. సో అవన్నీ చూసి ఎట్లయినా సినిమా తీయాలి అనుకొని వచ్చాం అనమాట. బట్ ఫోటోగ్రఫీలోకి అందుకే ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒక్కసారి మీ బుక్ గురించి పేరు నుండి మీరే స్టార్ట్ చేయండి, అంత ప్రేమగా తీసుకున్నారు కాబట్టి మీరే పేరు నుండి స్టార్ట్ చేయండి. కరెక్ట్, దిస్ ఈజ్ అన్ఫ్రేమ్డ్ లైఫ్స్ అనమాట. సో ఈ బుక్ గురించి చెప్తా ఫస్ట్. ఇదేంటంటే ఇండియాలో రీసెర్చ్ చాలా తక్కువ చేస్తారు అనమాట. ఏ దాంట్లో అంటే మెయిన్లీ ఆర్ట్లో. ఇప్పుడు మామూలుగా మీకు ఇప్పుడు మామూలుగా ఒక ఫీల్డ్కు ఎప్పుడు హయ్యెస్ట్, ఇప్పుడు మన పేరెంట్స్ ఎందుకు బీటెక్ ఎంబీబీఎస్ఏ చదవమంటారు, బికాజ్ అవి మనీ జనరేట్ చేస్తాయి, ఆ రెస్పెక్ట్ వస్తుంది సొసైటీలో అవన్నీ. బట్ అంతకు ముందు ఏమైంది అంటే మీకు మామూలుగా సైన్స్లో కానీ, మామూలుగా మ్యాథమెటిక్స్లో కానీ రీసెర్చ్ పేపర్స్ రాస్తూ ఉంటారు ప్రతిసారి. పిహెచ్డి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు రాస్తారు. సో ఒక రీసెర్చ్ జరుగుతుంది, ఎందుకు చదవాలి, ఎందుకు ఇది యూజ్ అవుతుంది అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ జనరేషన్స్కి అందరికీ. బట్ ఆర్ట్స్లో ఏంటంటే ఎవ్వరూ రాయరు బేసిక్గా. సో దానివల్ల మన దగ్గర ఏంటంటే చిన్నప్పుడు, అంటే నేను ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అయినప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే మా వాళ్ళకి అర్థమయ్యేది కాదు, మా పేరెంట్స్కి ఏం చెప్పాలో కూడా అసలుకి దాపెట్టేవాళ్ళు మోస్ట్లీ. సో నేను ఫోటోగ్రఫీ అంటే దానికి చదవడం ఎందుకు, కెమెరా తీసుకొని పెళ్ళిళ్ళు ఇవే ఉంటాయి కదా, ఇంకా ఇంతే కదా ఫోటోగ్రఫీ అనేది లిమిటెడ్. సో ఈ అవేర్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బికాజ్ సమ్వన్ ఎవరన్నా రీసెర్చ్ పేపర్ రాస్తే ఇండియాలో కంటిన్యూగా, ఫారిన్లో రాస్తారు బేసిక్గా, ఇండియాలో కూడా రీసెర్చ్ పేపర్ ఒక ఆర్ట్ గురించి కానీ మెయిన్లీ ఫోటోగ్రఫీ గురించి రాస్తే గిన దానికి రెస్పెక్ట్ వస్తుంది అనమాట, ఆ ఆర్ట్ ఫామ్కే రెస్పెక్ట్ వస్తుంది, దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది అందరికీ ఓకే అనేసి. సో నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే రీసెర్చ్ పేపర్లో ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ అనమాట. సో ఈ టాపిక్ మీద తీసుకొని ఇండియాలో ఫస్ట్ టైం ఎవరు చేయలేదు ఈ టాపిక్ పైన రీసెర్చ్ పేపర్. సో నేనే చేసి ఒక 4 years పాటు రీసెర్చ్ పేపర్ మామూలుగా యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తారు, బట్ కొన్ని కారణాల వల్ల నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నేను చేశాను అనమాట. అందుకే నేను పబ్లిక్ డొమైన్లో కూడా తీసుకురావడం వచ్చిందన్నమాట. ఓకే ఓకే. అంటే డిజిటల్ కెమెరాలు, ఇప్పుడు చాలా డిజిటల్ కెమెరాస్ ఉన్నాయి, మంచి కలర్స్ అన్నీ ఉన్నాయి, మీరు ఎందుకు రీల్ సైడ్ పోయినరు? బేసిక్ ఏమైందంటే చిన్నప్పుడే నాకు సెల్యులాయిడ్ కెమెరా కొనుక్కుందామని నేను మా డాడీని అడిగా, నాకు తెలిసి 4th 5th క్లాస్లో. అప్పుడే మా డాడీ కొన్ని రోజులు ఆగు, డిజిటల్ వస్తుంది, డిజిటల్ కొనిస్తా అని డిజిటల్ 6 months ఆగితే డిజిటల్ కొనిచ్చారు నాకు. 6th 7thలోనే ఇంత చిన్న కెమెరా ఉండేది, సోనీ సైబర్ షాట్ అని, ఇంత చిన్న కెమెరాస్ ఉంటాయి, మీ దాంట్లో కూడా ఉంది. సో అది చిన్న కెమెరా కొనిచ్చారు అనమాట అప్పట్లో, అదే చాలా కాస్ట్లీ అప్పుడు. సో అప్పుడు డిజిటల్ వచ్చేసింది నా చిన్నప్పుడే. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా నా ఫోటోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ చేసేటప్పుడు కూడా మొత్తం ఆల్మోస్ట్ జేఎన్ఎఫ్ఐలో క్లోజ్ అయిపోయింది ల్యాబ్, మొత్తం డిజిటల్లోనే నేర్చుకున్నా. దాని తర్వాత నేను ఇక్కడ 2 years వర్క్ చేశాను ఇండస్ట్రీలో.
బట్ ఫారిన్‌లో ఇప్పటికీ ఐమాక్స్ మన క్రిస్టోఫర్ నోలన్, క్వింటన్ టారంటో వీళ్ళందరూ ఫిల్మ్‌లోనే షూట్ చేస్తారు బేసిక్‌గా. సో, ఎప్పుడూ ఒక క్యూరియాసిటీ ఉండేది అసలకి. ఎందుకు ఫిల్మ్‌లో షూట్ చేస్తారు వీళ్ళు? అసలుకి మనం ఇంతవరకు చూడలేదు కదా అసలకి. ఒరిజినల్ మనకు రాదు కూడా రాదు. ఆ అవును. స్క్రీన్స్‌లో చూడాలంటే. సో, ఎస్ఆర్ఎఫ్టీఏలో అంటే ఇక్కడ నుంచి 2 ఇయర్స్ పనిచేసిన తర్వాత ఇండియాలో టాప్ ఫిల్మ్ స్కూల్ అనమాట. ఒకటి ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్, ఇంకోటి సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్. రెండిటికి ఒకటే ఎంట్రన్స్ ఉంటుంది. సో, నేను ఎంట్రన్స్ రాస్తే నాకు సీట్ వచ్చిందనమాట ఎస్ఆర్ఎఫ్టీఏలో. సో, దీనికి ఏంటంటే ఇండియాలో టాప్ అంటే 10 సీట్సే ఉంటాయి అన్నమాట. సో, ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. నేను 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి అది కూడా ఏంటంటే విశ్వ అని అన్నయ్య 'గామి' సినిమాకి డిఓపి. తనకిష్టం ఉండేదనమాట వెళ్ళాలి అనేసి ఎస్ఆర్ఎఫ్టీఏ. సో, తను కూడా బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో, దానివల్ల నేను వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ డే మాకు స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఫిలింలోనే స్టార్ట్ చేశారనమాట. ఓకే. అంటే మీకు ఫిలింలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు డిజిటల్లో మీరు వ్యూ ఫైండర్ ఉంటుంది. సో, ఫిలింలో ఏముంటుందంటే జస్ట్ యూ వాట్ ఎవర్ యూ సీ విత్ ద నేక్డ్ ఐ సేమ్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. సో, మీకు ఏ కంట్రోల్స్ ఉండవు. ఎక్స్పోజర్ గురించి మీరే తెలుసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్. మోర్ ఓవర్ ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక ఎమోషన్ని మీరు అంటే మనసుతో క్యాప్చర్ చేయగలుగుతారు. నా ఫీలింగ్ అనమాట బేసిక్గా. సో, అందుకని నాకు ఆ మీడియం కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. కంపేర్ టు ఆ ప్రాసెసింగ్ కానీ ఇంకోటి ఎట్లుండేదంటే మా దాంట్లో ఫిలిం స్కూల్లో ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసాం అనుకోండి, ఇట్ యూస్ టు టేక్ అస్ ఆల్మోస్ట్ 10 days పట్టేది ప్రాసెసింగ్ చేయడానికి. సో, ప్రాసెసింగ్ చేసినప్పుడు వస్తే రోల్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఒక్కోసారి. అప్పుడు బాగా బిస్కెట్ అయిపోయేవి ఇమేజెస్ అని. అంత కష్టపడి తీస్తాం కదా, బట్ ఏదో ఒక చిన్న రీజన్ వల్ల వెళ్ళిపోయేవి. ఇప్పుడు అంత టెక్నాలజీ లేదు కాబట్టి. సో, కానీ అవి నాకు గుర్తుండిపోతాయి కదా, అంటే అంత ప్రీసియస్ థింగ్స్ కదా. సో, ఆ ఎమోషన్స్ అన్నీ గుర్తుండిపోయాయి. సో, అందుకు సంథింగ్ తెలియకుండా నేను లవ్లో పడిపోయా ఫిలింలో. డిజిటల్ అనేది ఏంటంటే వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఎమోషన్ చూస్తారు, నెక్స్ట్ అది ట్రావెల్ అయిపోతారు వేరే ఎమోషన్కి. సో, ఫిలింలో ఏంటంటే మీరు ఇట్లా మనసుతో క్యాప్చర్ చేస్తారా నా ఫీలింగ్ దాని కెమెరా. ఎఫ్టీఐలో చేశారు కదా మీరు? ఎస్ఆర్ఎఫ్టీఏలో చేసి ఎట్లుండే ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? బేసిక్గా ఏంటంటే నేను వెళ్ళడానికి కూడా రీజన్ ఏంటంటే ఇక్కడ చేసేవాడిని అసిస్టెంట్గా. చేస్తుంటే ఒకసారి ఎఫ్టీఐకి నన్ను ఒక యాక్టర్ తీసుకువెళ్ళారనమాట, వేణు గారు అనేసి. సో, వెళ్తే నేను ఫస్ట్ టైం చూసాను అనమాట సెట్ కానీ. అంటే వాళ్ళు ఒక్క సీన్ తీయడానికి అంటే మిజాన్ సీన్ చేయడానికి వర్క్ చేశాను అనమాట. ఇంత క్లియర్గా ఒక డిపార్ట్మెంట్ సింగ్ సౌండ్ ఫస్ట్ టైం నేను అక్కడే చూసా ఎఫ్టీఏలో. అది చూసి ఫుల్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట. ఇంత ప్రొఫెషనల్గా వీళ్ళు షూట్ చేస్తారా అనేసి. అప్పుడే నేను ఇక్కడ రవీంద్ర భారతిలో ఓల్డ్ సినిమా చూసేవాడిని అనమాట. సో, అవి చూసినప్పుడు అక్కడ కూడా థియేటర్ ఉంది, అక్కడ కూడా సేమ్ ఓల్డ్ సినిమా చూసి కొంచెం విపరీతమైన ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి కమర్షియల్ సినిమా చూస్తూ ఉంటాం కదా తెలుగులో. మనకు ఇరానియన్ ఫిలిమ్స్ కానీ ఇంకా వేరే ఎక్స్పోజర్ ఉండదు అసలుకి, అంటే నాకైతే అస్సలు లేదు బేసిక్గా. సో, ఫస్ట్ టైం చూసినప్పుడు చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ అని ఒక సినిమా చూసా ఇరానియన్. ఐ ఫెల్ట్ ఏడుపు వచ్చింది అసలుకి. చిన్న పిల్లల గురించి ఉంటుంది, చిన్న షూ గురించే ఉంటుంది అనమాట అది. అది చూసినప్పుడు ఇంప్రెస్ అయ్యా, అంటే ఇలాంటి సినిమాలు కూడా ఉంటాయా అనేసి. దెన్ ఎఫ్టీఐలో అంటే ఇలాంటి సినిమాలు ఎక్కడ తీస్తారో అనుకుంటే నేనేమనుకున్నా అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఇరాన్ వెళ్తే కానీ ఇలాంటి సినిమాలు తీయలేమేమో, ఓకే ఇరాన్ వెళ్ళి ఇలాంటి సినిమాలు తీయలేమో లైఫ్లో అనుకునేవాడిని. బట్ ఎఫ్టీఐకి వెళ్ళినప్పుడు నాకు అనిపించింది ఓకే దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ దే డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అనేసి. అందుకు ఎస్ఆర్ఎఫ్టీఐ వెళ్ళడం జరిగింది. సో, అంటే ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ ఉంటే మనకు చాలా చిన్న ప్రపంచంలాగా అనిపించేది నాకు. అక్కడ ఏంటంటే మాకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వస్తారు వేరే కంట్రీస్ నుంచి. వాళ్ళ కల్చర్ తెలుస్తుంది, వాళ్ళ దగ్గర వార్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇథియోపియాలో అటువైపు. మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అంటే ఎంత వాళ్ళ దగ్గర అంటే వార్స్ జరిగే కంట్రీస్లో వాళ్ళ ఎమోషన్స్ కానీ అంటే మనుషులు చచ్చిపోతుంటారు, వాళ్ళకి ఇక్కడ ఫోన్స్ వస్తుంటాయి, వెరీ ఎమోషన్ అయిపోయేవాళ్ళు. సో, అవి రిఫ్లెక్ట్ అయ్యేవి వాళ్ళ సినిమాస్లో, అంటే అక్కడ చేసే ప్రాజెక్ట్స్లో. అండ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తారు కదా, ప్రతి ఒక్కరి కల్చర్ తెలుస్తుంది అనమాట. వర్క్ చేసేటప్పుడు కంబైన్డ్ చేస్తాం కదా, ఒక ప్రాజెక్ట్కి 10 people వర్క్ చేస్తారు. సో, డిఫరెంట్ ఐడియాస్ అవి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో, ఎస్ఆర్ఎఫ్టీఐ ఈజ్ సంథింగ్ స్పెషల్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఓకే.
మీరు ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు, చేశారు. ఏం అంటే ఏంది మీరు షూట్ చేసిన సినిమా ఉందిగా, డిఓపిగా పనిచేసిన? బేసిక్గా గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే బ్రోకెన్ ఫ్లూట్ అనే ఒక సినిమా వర్క్ చేశాను అనమాట. నేను మా ఫ్రెండ్స్ కలిసి వికారాబాద్లో షూట్ చేసాం అనమాట. ఓకే. దాని తర్వాత వేణు ఉడుగుల డైరెక్టర్ ఉంటారు కదా, మమ్మల్ని పిలిపించి దాన్ని రిలీజ్ చేశారు ఆయన హెల్ప్ చేసి మొత్తం అంతా. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ దాని తర్వాత ఎస్ఆర్ఎఫ్టీ వెళ్ళిపోయాను. ఇప్పుడు బాలీవుడ్లో దేవా అని షాహిద్ కపూర్ది వచ్చిందనమాట రీసెంట్గా ఫిలిము, దానికి వర్క్ చేశాను. ఇప్పుడు నాగరాజ్ మంజులే అని ఒక డైరెక్టర్ ఉంటాడు, సైరాట్, జూండి ఫిలిమ్స్ తీశారనమాట. ఆయన ఇప్పుడు మట్కా కింగ్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, దానికి వర్క్ చేస్తున్నా సుధాకర్ అన్న దగ్గర సెకండ్ ఏసీగా. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో తెలుగులో ఒక ఫిలిం షూట్ చేశాను అనమాట. ఓకే ఓకే. సైరాట్ మూవీ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? నేను సైరాట్ వర్క్ చేయలేదు, నాగరాజ్ మంజులతో వర్క్ చేశాను. హీజ్ అంటే ఈ బుక్ చేయడానికి కూడా రీజన్ వాళ్ళే అనమాట. బేసిక్ ఏంటంటే 3 years పాటు నేను అక్కడ షూట్ చేసా బుక్ గురించి. దాని తర్వాత క్రౌడ్ ఫండింగ్ అంటే ముంబైకి వచ్చేసా అనమాట వర్క్ పైన. వచ్చిన తర్వాత బుక్ డిజైనింగ్ గురించి చాలా ఇష్యూస్ జరిగినాయి నాకు అనమాట. 1 year పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్లో స్టూడెంట్స్ని అడగడము, ప్రతి ఒక్కరికి పింగ్ చేయడము, చాలా కష్టపడ్డా అనమాట మోస్ట్ డిజైనర్స్ కోసం. సో ఆ టైంలో ఆయన చెప్పేవాళ్ళు అనమాట స్టోరీస్. ఏంటంటే ఆయన చిన్న అంటే ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఫ్యాన్రీ దగ్గర నుంచి ఎలా స్టార్ట్ చేశాడు, ఆ జర్నీ అంతా షూట్లో ఎప్పుడైనా టైం దొరికినప్పుడు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మాకు. అంటే దాని బ్యాక్ స్టోరీస్ మెయిన్లీ నాకు సత్యజిత్ రే, నాగరాజ్ మంజులే వీళ్ళు ఎందుకు ఇష్టం అంటే వీళ్ళు వరల్డ్ సినిమా వరకు చదివేసి మళ్ళీ బ్యాక్ టు ద రూట్స్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట. సో నా బుక్ కూడా అలాంటిదే అనమాట. నేను ఫోటోగ్రఫీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎస్ఆర్ఎఫ్టీలో చేసి మళ్ళీ గ్రౌండ్ రూట్స్కి వచ్చి బుక్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇన్స్పైర్ బాగా చేసేవాళ్ళు అనమాట. ఎక్కడన్నా డౌన్ అయినా కానీ నెక్స్ట్ రోజు వెళ్ళి చెప్పేవాడిని అనమాట, ఇట్లా జరుగుతుంది సిచ్యువేషన్ అంటే దే యూస్ టు మోటివేట్ మీ. ఎక్కడ? కలకత్తాలోనే స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్ళాను అనమాట. అప్పుడు బుక్ చేయాలన్న ఐడియాలు కూడా లేదు, జస్ట్ రీసెర్చ్ పేపర్ చేసి క్యాంపస్లో సబ్మిట్ చేస్తాం బేసిక్గా. సో దట్ నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ లైబ్రరీలో పేపర్స్ ఉంటాయి కదా, ఎవరో ఒకరు చదువుతారు, సమ్వన్ విల్ కంటిన్యూ అనమాట. సో ఇట్స్ ద హైయెస్ట్ థింగ్ ఫర్ ఎ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్. వాళ్ళు బిలీవ్ చేసేది ఏంటి అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఎలా ఆలోచించాలి అంటే ఇప్పుడు మీ ముందర 6 నెంబర్ ఉంది, నా దగ్గర నేను చూస్తే నాకు వేరే పర్స్పెక్టివ్లో 9 lakh కనపడచ్చు, నా పర్స్పెక్టివ్ కంప్లీట్లీ డిఫరెంట్ వచ్చి మీ ఒక థింగ్ పైన మీది ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ జనరల్గా వచ్చేది యాజ్ ఎ స్టార్టింగ్ ఆర్టిస్ట్, బట్ యూ షుడ్ సీ ఫ్రమ్ ఏ బర్డ్ ఐ వ్యూ. సో టాప్లోంచి అంటే అన్నిటి ఇప్పుడు నేను చెప్పా కదా కొన్ని బయాస్ ఉంటాయి యాజ్ ఆర్ట్. మనం పెరిగేటప్పుడే అన్నీ మనకు సొసైటీ అన్నీ నేర్పించి పంపిస్తుంది అన్నీ. సో ఇవన్నీ మర్చిపోయి ఒక మనిషిని మనిషిలాగా ఒక ప్యూర్గా, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు వెరీ ప్యూర్గా ఉంటారు, వాళ్ళకి ఏం జడ్జిమెంట్ ఉండదు ఒక పర్సన్ గురించి, ప్యూర్ స్మైల్తో ఉంటారు. సో ఆ లెవెల్ ఆఫ్ అన్నీ మర్చిపోయి ఒక ప్యూర్గా క్యాప్చర్ చేయాలి. దట్ ఆ స్టేజ్ ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మామూలుగా మెడిటేషన్లో టాప్ ఋషులు ఋషులు చేస్తుంటారు కదా బేసిక్గా మెడిటేషన్, ఆ లెవెల్ ఆఫ్ అన్నిటిని మర్చిపోయి ఎబో చూసినప్పుడే ఒక మనిషిని ఒక మనిషిలాగా చూడగలుగుతాం. అంటే దాంట్లో బయాస్ ఉండకూడదు, ఫీమేల్ మెయిల్ కంప్లీట్లీ డిఫరెంట్, ఒక హ్యూమన్ని హ్యూమన్ లాగా చూడాలి. అంటే ఎర్త్ పైకి ఒక హ్యూమన్ ఎలా వచ్చాడో అలా చూడగలగాలి మనం కూడా. అప్పుడు ఇట్స్ లైక్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ చేయగలుగుతాం ఫోటోగ్రఫీలో అనేసి. మా మ్యామ్ ఒండ్రిల్లా మ్యామ్ అనేసి సో పిలిచారనమాట, వాళ్ళ ఛాంబర్కి పిలిచి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. లియోనార్డో డా విన్సీ ఏం చేసేవాడు అంటే అంటే మీకు తెలిసే ఉంటుంది మోనాలిసా పెయింటింగ్ చేస్తారు కదా ఆయన. సో ఆయన ఏం చేసేవాళ్ళు అంటే నైట్ టైము వాళ్ళ సమాధులు తోవి శవాల్ని తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవాడు అనమాట. పెట్టుకొని వాళ్ళను కోసి స్కిన్ అంతా తీసి ఆయన పెన్సిల్తో డ్రాయింగ్ చేసుకునేవాడు అనమాట. సో అప్పట్లో ఇప్పుడే మనం అట్లా చేసినా కానీ ఎట్లా చూస్తారు అసలుకి, నెక్స్ట్ రోజు పోలీసులు కంప్లైంట్లు చాలా రచ్చరచ్చ అయింది. సో ఆయన ఆ టైంలో చేసేవాడు. సో వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, ఈయన బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు అని కొట్టేవాళ్ళు చాలామంది, ఊరు నుంచి తరిమేసేవాళ్ళు ఆయనని బేసిక్గా. సో ఆయన ఇప్పుడు అనాటమీ ఎంబీబీఎస్లో మీకు ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఫాదర్ ఆఫ్ ద అనాటమీ ఆయనే, లియోనార్డో డా విన్సీ. సో ఆయన క్రియేట్ చేశాడు కాబట్టి, ఆ రోజు ఆ రిస్క్ తీసుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఇంత ప్రోగ్రెస్ అయింది సైన్స్ అనేది.
సో ఆర్టిస్టులకు అనేది ఎప్పటి నుంచో పరంపర అనమాట. ఇంకా అటాక్స్, కొంతమంది జర్నలిస్టులు, మీరు కూడా చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుని ఉండొచ్చు. అవును. సో వెరీ సింపుల్ అనమాట. ఆర్టిస్ట్ లైఫ్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు చచ్చిపోతారో కూడా వాళ్ళకే తెలియదు అనమాట. సో అని కొంచెం బాగా మోటివేట్ చేశారు. సో దాని తర్వాత సంతోష్ రాజ్గిరి అని ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు. ఆయన ఏజ్ 90 to 95 ఉంటాయి. ఆయన లాస్ట్ బుక్ మూమెంట్స్ ఇన్ టైమ్ అనేసి పబ్లిష్ చేశారనమాట. ఆయన నన్ను పిలిపించి సమ్హౌ నా వర్క్ అంతా చూసి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ రీసెర్చ్ పేపర్ గురించి. దాని తర్వాత పర్టికులర్గా నేను 100 ఫోటోగ్రాఫ్స్తోనే బుక్ అంటే సబ్మిట్ చేద్దాం అనుకున్నా రీసెర్చ్ పేపర్ కూడా. ఎందుకు అంటే లైఫ్ స్పాన్ నాట్ మోర్ దెన్ 100 years. సో నా ఫోటోగ్రాఫ్స్ కూడా ఎలా అంటే పుట్టుక నుండి చావు వరకు కంప్లీట్ సర్కిల్ ఉండాలి అనేసి. సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసా ఇలా మొత్తం ఎందుకు స్టార్ట్ అయింది, గ్యాలక్సీస్ గురించి, ఐడియాలజీ అంతా చెప్పాను అనమాట. చెప్తే ఆయన హీ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. సో వై కెనాట్ యూ డూ అంటే ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు కదా, దిస్ ఈజ్ ద రైట్ ఏజ్. నేనేమనుకునేవాడిని అంటే కాఫీ టేబుల్ బుక్స్ రఘురాయ్ గారు కానీ వీళ్ళందరూ ఎప్పుడు ప్రింట్ చేస్తారంటే ఆల్మోస్ట్ 50-60 years ఆ టైంలో ప్రింట్ చేస్తారు అనమాట మోస్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో వాళ్ళవన్నిటి. నేను కూడా చాలా లేట్, ఇంకా అప్పుడే ఎందుకు ఇనిషియల్గా అనేసి అనుకుంటే ఆయన మోటివేట్ చేశాడు అనమాట. ఎందుకు అంటే ఒకవేళ విన్సెంట్ వ్యాన్ గో చాలా యంగ్ ఏజ్లో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయనకు ఒక క్వశ్చన్ మార్క్స్ ఉండేవన్నమాట ఆయన జీవితం పైన. ఆయన చేస్తున్న ఆర్ట్ కరెక్టా కాదా. ప్రతి ఆర్టిస్ట్కి ఇప్పుడు విన్సెంట్ వ్యాన్ గో పెయింటింగ్స్ కొన్ని క్రోడ్స్, అసలుకి నో వన్ కెన్ బై హిస్ పెయింటింగ్స్. బట్ ఆయన వాళ్ళ తమ్మునికి లెటర్స్ రాసేవాళ్ళు. లెటర్స్ టు విన్సెంట్ వ్యాన్ గో లెటర్స్ అని ఒక బుక్ ఉంటుంది. దాంట్లో చదివితే ప్రతిరోజు ఆయన ఏడుస్తూనే ఉండేవాడు అనమాట. ఆయన ఆర్ట్ని ఎవ్వరు అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు. తనలో తను విపరీతమైన తపన పడేవాడు. ఒక వార్ జరిగేది ఆయనలోనే. సో ఇప్పుడు మనము అంటే వెరీ ఈజీ టు అంటే కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తుందని మనకు తెలుసు. రిఫ్లెక్షన్ ఇమేజ్ మన ఐ కూడా డైరెక్ట్ స్ట్రైట్గా చూడదు, రిఫ్లెక్టెడ్ ఇమేజ్ చూస్తుంది. సో ఆయన మిర్రర్ పైన నిలబడి ఆయన చెవు కోసేసుకున్నాడు అనమాట. అంటే రిఫ్లెక్టెడా కాదా అని తెలుసుకోవడం కోసం. అంత మ్యాడ్నెస్ ఉంటుంది. సో ఆర్టిస్ట్కి ఎక్కువ ఒక డౌట్స్ ఎక్కువ ఇంటర్నల్గా ఉంటాయి అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నిటినీ పోగొట్టుకోవాలంటే సంథింగ్ యూ హ్యావ్ టు పబ్లిష్ సో దట్ నీకు తెలుస్తుంది అసలుకి హౌ యు ఆర్ గెటింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద సొసైటీ అనేసి. సో ఆయన కొంచెం స్ట్రాంగ్గా మోటివేట్ చేసే లోపల ఓకే మేబీ దిస్ ఈజ్ మై ఒకవేళ రేపు చనిపోతే కూడా చెప్పలేము కదా. నాకు ఆ ట్రామాలో ఉండేవాన్ని అనమాట 1 month. సో ఒకవేళ చనిపోయింటే ఏంటి అన్న క్వశ్చన్స్ కూడా ఎక్కువ రైజ్ అయ్యేవి. సో అందుకే లేదు బుక్ పబ్లిష్ చేద్దామని ఆయన దగ్గర నుంచి వచ్చేసాను అనమాట. వచ్చి గూగుల్లో టైప్ చేస్తే అంటే ఆయన చాలా ఈజీగా చెప్పాడు. నేను చాలా ఈజీగా ఇంటికి వచ్చేసాను అనమాట. కలకత్తాలో ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి సెర్చ్ చేశాను గూగుల్లో వెరీ ఈజీ ఏమో అనేసి. బట్ దాని తర్వాత తెలిసింది ఏంటంటే కాఫీ టేబుల్ బుక్స్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. నాట్ బికాస్ ఆఫ్ ఆథర్, ఆ ఫోటోగ్రాఫర్ వల్ల కాదు, బికాస్ ఆఫ్ బుక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. సో నా బుక్కి ఈ పేపర్ వాడా. సో ఈ పేపర్ ఏంటి అంటే జర్మన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాను నేను బేసిక్గా. సో ఇదే కొన్ని ల్యాక్స్లో అయింది. ఇది మౌంట్ బ్లాంక్ ఎక్స్ట్రా వైట్ అనమాట. సో ఇది పెయింటింగ్కి వాడే పేపర్ బేసిక్గా. సో ఇది ఒక 100 years ఉంటుంది. సో దానికోసమని ఎక్కువ ప్రతిదీ నేను అంటే 1 year పాటు బుక్ చేద్దాం అనుకున్నా కదా. అప్పుడు టాప్ మోస్ట్ వరల్డ్లో ఎవరు బుక్ డిజైన్ చేస్తారో ఏ కంపెనీ ఉంది అని ట్రై చేశాను అనమాట. థామ్సన్ హెడ్సన్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళకు మెయిల్ రాశాను అనమాట. మెయిల్ రాసి నా పోర్ట్ఫోలియో అంతా సబ్మిట్ చేశా. ఇప్పుడు వాళ్ళు కూడా చేయట్లేదు అనమాట మోస్ట్లీ. ఎందుకంటే కాఫీ టేబుల్ బుక్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఎవరు కొనరనమాట మోస్ట్లీ. మోర్ దెన్ థౌజండ్స్లో ఉంటాయి, 10,000 కంటే ఎక్కువనే ఉంటాయి అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద బయర్స్ ఇప్పుడు బుక్స్ ఎవరు చదవట్లేదు, మోస్ట్లీ అంతా డిజిటల్ అయిపోయింది. సో ఇంత ఎక్స్పెన్సివ్ బుక్స్ ఆల్మోస్ట్ ప్రింట్ చేయట్లేదు. వాళ్ళు కూడా వెరీ రేర్. నాకు అంటే దాంట్లో ఒక 3 stages ఉంటాయి. నేను 2nd stage వరకు వెళ్ళా. 3rd stageలో వాళ్ళు ఏమన్నారంటే యాజ్ ఏ న్యూ బడ్డింగ్ ఆర్టిస్ట్ వీ కెనాట్ ఇన్వెస్ట్ దిస్ మచ్ అమౌంట్ అని మెయిల్ పంపించారు అనమాట. బట్ 2nd book వీ విల్ డెఫినెట్లీ ట్రై విత్ యూ అనేసి చెప్పారనమాట. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో
దానికంటే నా బుక్ స్టాండర్డ్స్ తగ్గకూడదు, ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ అంటే టాప్ నాచ్లో మాత్రమే ఉండాలి. ఎందుకంటే నేను చెప్పే కదా భయం ఉండింది, ఆ 1 month భయం వల్ల ఇంకా ఎక్కువైంది అనమాట. సో చేస్తే అయినా నేను ఏది చేసినా కానీ కొంచెం లేట్ అయినా కానీ ప్రాపర్గా వెళ్దాము అనేసి ఐడియాలజీ ఉంటుంది నాకు. సో దానికోసం ఇండియాలో సెర్చ్ చేశాను అనమాట. అప్పుడే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్లో శశి అనేసి, హీస్ ఫ్రమ్ జేఎన్ఎఫ్యూ, దాని తర్వాత మళ్ళీ ఎన్ఐడి చేశారనమాట. తను దాని తర్వాత వినోద్ కుమార్ పేట, అందరు కలిసి వీ హ్యావ్ స్టార్టెడ్ మేకింగ్ ద బుక్. ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 1 year డిజైనింగ్లో. రోజు గొడవలు ఉండేవి అసలు, మరీ అంటే ఎంత అంటే ఈ టైంలో నేను ముంబైలో వర్క్ చేసేవాడిని, కాల్స్లో మాట్లాడేవాడిని బాగా. అంటే నేను వెరీ పర్టికులర్ ఉంటాను అనమాట. మీకు చెప్పమంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ చెప్పగలుగుతా బుక్లో, ఎందుకు ఇదే ఉంది బుక్ పైన అనేసి. సో అందుకోసమనే ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ అంత కాంక్రీట్గా బిల్డ్ చేయాలి అనేసి. సో బుక్ అంతా అయిపోయింది. దాని తర్వాత ఫైనాన్షియల్ థింగ్స్ వచ్చాయన్నమాట. వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను మా చెల్లెళ్ళు, అంటే నేను ఇంటికి వచ్చేసాను అనమాట. మా చెల్లెలు నేను కలిసి మాట్లాడుకుంటున్నాం. తనది అప్పుడు గ్రాడ్యుయేషన్ చదువుతుంది, తనకి ఏం తెలియదు. తను పెయింటర్, బేసిక్గా పెయింటింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. పెయింటింగ్స్ వేస్తుంటుంది. మా ఇంటి నిండా ఇట్లా పెయింటింగ్స్ ఉంటాయి అన్నమాట. సో తనకు కూడా ఎగ్జైటింగ్ ఉంది బుక్ గురించి. నేను తను కలిసి మా మమ్మీ నా సెల్ ఫోన్ పగిలిపోయింది కదా, అప్పుడు కొంచెం అమౌంట్ ఇస్తాను అంది బేసిక్గా. సో ఒక 20,000 దాకా ఫోన్ కొనుక్కోవడానికి. సో ఆ అమౌంట్ ఇంకొంచెం బిల్ చేసి ఒక 5 books దాకా చేసి ఎఫ్టిఐ ఇక జేఎన్ఎఫ్యూలో ఇద్దాం అనుకున్నా. బట్ దానికి కూడా చేయాలంటే ఇంకొంచెం అమౌంట్ అవుతుంది, కానీ నేను అప్పుడు స్టూడెంట్ని బేసిక్గా వచ్చినప్పుడు. సో దెన్ ఐ స్టార్టెడ్. నాకు ఇక్కడ చాలామంది తెలుసు ఇండస్ట్రీలో అక్కడ అందరూ. సో మా కాలేజీలో వాళ్ళు కూడా అందరికీ ఒక్కొక్క 1,000 rupees అడుగుదాం క్రౌడ్ ఫండింగ్లో, సో దట్ మనం ఏమన్నా కొంచెం పుల్ చేస్తే కొంచెం కాంక్రీట్గా చెయ్యొచ్చు అనేది స్టార్ట్ అయింది. కానీ నేను మీకు చెప్తే నమ్మరు, నాకు తెలిసినంతవరకు సినిమాకి చేస్తారు క్రౌడ్ ఫండింగ్ ఎక్కువ, బట్ బుక్స్కి ఎవ్వరు చేయరు. నేనే చేశాను అనుకుంటా, అంటే చేసిండొచ్చు మిగతా వాళ్ళు. బట్ నాకే హ్యూజ్ అమౌంట్స్ వచ్చాయి అనమాట, ల్యాక్స్లో 2 to 3 lakhs దాకా క్రౌడ్ ఫండింగ్ వచ్చిందనమాట. అది అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇమేజ్. జస్ట్ చాలామంది తమిళనాడు నుంచి, కేరళ నుంచి, జమ్మూ కాశ్మీర్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కొంతమంది యూకే నుంచి, యుఎస్ఏ నుంచి, మొత్తం బికాస్ ఆఫ్ జస్ట్ పోర్ట్ఫోలియో. అసలు నా గురించి ఏం తెలియదు ఎవరికి. నేను ఒక 10 photographs తీసుకొని ఒక మెయిల్ రాసాను అనమాట. ప్రతి ఒక్కరికి రాసేవాను అనమాట. పిచ్ డెక్ లాగా తయారు చేసి పంపించేవాడిని అనమాట. పంపిస్తే ఇమ్మెన్స్ ఆఫ్ రెస్పాన్స్ వచ్చేది అనమాట. ఎవరు ర్యాండమ్గా ఫోన్ చేసేవాళ్ళు, పంపించేవాళ్ళు డబ్బులు. దాని తర్వాత ఒక అమౌంట్ వచ్చింది. దాని తర్వాత ఇంకా అపూర్వ చిత్ర అనేసి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంటుంది తెలుగులో. దాని ఓనర్ హరిచరణ్ ప్రసాద్ గారు, హీఈస్ లైక్ మై మెంటర్ అనమాట. ఆయన సూర్యగంటి గారు, వీళ్ళిద్దరు యుఎస్ఏలో ఉంటారు. సో వాళ్ళ కూతురు కూడా జాయిలెంట్ ప్రొడ్యూసర్ అనమాట. సో వాళ్ళందరూ కలిసి నాకు ఇంకొంచెం హెల్ప్ చేస్తారు అనమాట, మేజర్గా వాళ్ళిద్దరు. సో దాని తర్వాత ఇంకా నేను కూడా కొంచెం లోన్ తీసుకొని ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద బుక్. ఓకే, ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఇంత చేసిన తర్వాత బుక్ వచ్చింది. ఫస్ట్ రఘురాయ్ గారు, చెప్పాను కదా నా ఇన్స్పిరేషన్ అని, ఆయన్ని 1 hour అడిగి అపాయింట్మెంట్ వెళ్ళి నేను మా డిజైనర్ కలిసి వెళ్ళామన్నమాట. వెళ్ళి బుక్ ఇచ్చామన్నమాట. ఏం ఇంట్రడక్షన్ ఏం లేదు, జస్ట్ వెళ్ళాము, బుక్ ఇచ్చామన్నమాట. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను ఎక్కడెక్కడ అయితే ఎమోషన్స్ చూసానో ప్రతి ఫోటోగ్రాఫ్ ఆయన టచ్ చేసి హీ యూస్ టు ఫీల్ దట్. అంటే ఆయన నాకు చెప్పేవాడు నా ఫోటోగ్రాఫ్స్. అప్పుడు మాత్రం అసలు నాకు ఫస్ట్ టైం మాటలు రాలా అసలుకి, ఆయన దగ్గర ఏం మాట్లాడలేదు నేను అసలుకి. మా డిజైనరే గట్టిగా మాట్లాడా ఆయనతో. బట్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద బుక్. సో అప్పుడు అనిపించింది అనమాట, అంటే చిన్నప్పటి నుంచి ఆయన వర్క్స్ చూసి 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 నేర్చుకొని సడన్గా ఆయన పిలిపించి మాట్లాడి బుక్ని ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వడం. నెక్స్ట్ బుక్ కూడా అంటే ఆయన ఫ్యూచర్లో ఏమన్నా చేస్తే కంబైన్డ్ కొలాబరేట్ అయి చేద్దాము అనేసి అన్నారు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయనకు బుక్ గురించి చాలా
అంటే ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసి ఆయన వెరీ వెరీ ఇంప్రెస్ అయిపోయాడు. ఆయనే చెప్పాడు అనమాట, కలకత్తా రిప్రజెంట్ చేస్తారు కదా ఎల్లో గురించి, దీని గురించి కూడా ఆయన చెప్పాడు. అసలు నేను ఇక్కడ యు అండ్ ఎన్ పక్కన స్లాష్ ఉంటుందండి, ఫ్రేమ్డ్ లైఫ్స్. సో ఈ యుఎన్ ఏంటంటే నాతో మొదలై మీ వరకు ఒక వేవ్ లాగా ఎనర్జీ పాస్ అవుతుంది అనమాట. సో లైఫ్స్ అనేవి దీంట్లో హ్యూమన్ లైఫ్స్ ఉన్నాయి, 100 హ్యూమన్ లైఫ్స్. దానికోసం అది ఫ్రేమ్ చేసాం కాబట్టి ఫ్రేమ్డ్ అనమాట. సో 3 పదాలు తీసుకొని వచ్చా. సో తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు రఘురాయ్ గారు, అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ప్రతి ఫోటోగ్రఫీ గురించి అడిగేవాళ్ళు. అప్పుడు అనిపించింది, అరే అంటే మనం అంత అంటే ఆయన వర్క్ చూసి నేర్చుకున్నాం కదా, సడన్గా ఆయనే ప్రత్యక్షమై అసలు మ్యాజికల్ మూమెంట్ అనిపించింది. ఒక 1-2 అవర్స్ ఆయనతో స్పెండ్ చేసింది మాత్రం. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో హనురావుపూడి గారు పిలిపించారు, నాగశ్విన్, దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ వాళ్ళ ఆఫీస్కి, వాళ్ళ అన్నయ్య కూడా వచ్చారు బుక్ లాంచ్కి. సో మెనీ పీపుల్, డిఓపీస్ మెనీ, ఇంకా చాలా మంది, నాగరాజ్ మంజులే, చాలా మంది వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ ద బుక్. సో ఆ పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఎక్కడికి పోయినా వస్తుంది అనమాట. మీడియా కూడా ఫుల్ హెల్ప్ చేస్తుంది అనమాట. సో దానికైతే ఫుల్ సపోర్ట్ ఉంది. బట్ ఆ స్ట్రగుల్స్ అవన్నీ చూసినప్పుడు 1 ఇయర్ ఒకప్పుడు నాకు అయితే మధ్యలో క్రౌడ్ ఫండింగ్ వచ్చింది, దాని తర్వాత అది మధ్యలో ఆగిపోయింది, ఫైనాన్షియల్స్ ఆగిపోయినాయి, నేను చేస్తానో చేయను, డిజైనర్ దొరకట్లేదు. అప్పుడు మాత్రం అసలుకి ఒక్క హోప్ ఉండాలి అనిపించేది. ఇంకా అప్పుడే హరిచరణ్ గారు, అందరు మెంటర్స్ అందరు కలిసి కొంచెం పాజిటివ్గా క్రియేట్ చేసేవాళ్ళు ఆ ఔరా మొత్తం. దెన్ ఇప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది బుక్ వల్ల. అంటే నేను చెప్పాను కదా, యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట, మనం చేస్తున్న ఆర్ట్ కరెక్టా కదా. సో ఒక్క బుక్ వల్ల నాకు విపరీతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది నా ఆర్ట్ పైన. దట్స్ వెరీ హ్యాపీ. ఎఫ్టీఐలో చదివినప్పుడు మీ సీనియర్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడేమన్నా ఇండస్ట్రీలో అట్లున్నారా? బేసిక్గా మోస్ట్లీ మన దగ్గర ఏంటంటే ఎఫ్టీఐ ఇండియాలో టాప్ డిఓపీస్ అందరూ ఏదర్ ఎఫ్టీఐ నుంచి ఎస్ఆర్ఎఫ్టీఐ నుంచి వస్తారు అనమాట. సో ఇదొక్క రీజన్ వల్ల కూడా నేను వెళ్ళా అనమాట. సో వెళ్ళడానికి రీజన్ అదే మెయిన్. సో ఇక్కడ బాహుబలి డిఓపి ఉన్నారు కదా, త్రిబుల్-ఆర్ సింధిల్, ఆయన హీఈస్ ఫ్రమ్ ఎఫ్టీఐ. దాని తర్వాత జ్ఞానశేఖర్ గారు అనేసి క్రిష్ జాగర్లమూడి డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయనతో వేదంతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు చేస్తున్న సినిమాలకు అన్నిటికీ జ్ఞానశేఖర్ బాబా గారు అని, హీఈస్ ఫ్రమ్ ఫస్ట్ బ్యాచ్ ఎస్ఆర్ఎఫ్టీఐ నుంచి అనమాట. దాని తర్వాత మళ్ళీ మొన్న బలగం సినిమా వచ్చింది కదా, వేణు ఆచార్య అన్న, హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఎస్ఆర్ఎఫ్టీఐ. ఆయన అంతకు ముందు కూడా జేఎన్ఎఫ్ మా సీనియర్. వీళ్ళందరూ చాలా చాలా సీనియర్స్ అనమాట, నాకు చాలా ఒక 10-15 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది నాకు వీళ్ళకందరికీ. వీళ్ళందరూ మోస్ట్లీ ఎస్ఆర్ఎఫ్టీఐ ఎఫ్టీఐ వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ జేఎన్ఎఫ్లో చదివిన వాళ్ళే వెళ్తారు అనమాట. సో ఇక్కడ ఇప్పుడు సినిమాటోగ్రఫర్స్ అసోసియేషన్ తెలుగు ఉంది కదా, దానికి కూడా పీజీ విందా సార్ ఉన్నారు, హీఈస్ ఫ్రమ్ జేఎన్ఎఫ్యూ. మోస్ట్లీ నా బుక్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు అనమాట, ఇక్కడ జేఎన్ఎఫ్యూ వాళ్ళు, అక్కడ ఎస్ఆర్ఎఫ్టీ వాళ్ళు. సో బుక్ లాంచ్కి అందరూ వచ్చారనమాట. అది చాలా హ్యూజ్. తెలుగు ఇండస్ట్రీలో తోప్ డిఓపి అంటే ఎవరిని చెప్తారు? అది మోస్ట్లీ ఎట్లా వస్తుంది అంటే, నేను రైటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అనమాట బేసిక్గా. సో నాకు ఎప్పుడు ఎట్లుండేదంటే, సినిమా తీయాలి అంటే ఓన్గా అంటే నేనే, అంటే నాకు ఫోటోగ్రఫీ ఎందుకు ఇష్టము అంటే మేజర్గా దాన్ కంపేర్ టు ఫిల్మ్ మేకింగ్కి ఫోటోగ్రఫీకి డిఫరెన్షియేషన్, అంటే సినిమాటోగ్రఫీకి ఫోటోగ్రఫీకి డిఫరెన్షియేషన్ ఏం చెప్పమంటే, ఫోటోగ్రఫీ ఈజ్ వెరీ పర్సనల్ టు మీ, లైక్ వెరీ ఆర్టిస్టిక్ అండ్ వెరీ డీప్ రీసెర్చ్ అనమాట. నాతోనే మొదలై నేనే చేసి దాన్ని ఎగ్జిబ్యూట్ చేసేది కూడా, అంటే ఐడియా నాతోనే మొదలవుద్ది, దాని ఎగ్జిక్యూషన్ నేనే, దాని తర్వాత మళ్ళీ డిస్ప్లే చేసేది వరకు కూడా నేనే అనమాట. ప్రతి కర్త కర్మక్రియ నేనే చేస్తాను అనమాట ఫోటోగ్రఫీలో. బట్ ఫిల్మ్ మేకింగ్ అలా కాదు, ఇట్స్ ఎ కొలాబరేటివ్ థింగ్ అనమాట. సో పర్టికులర్గా ఒక సినిమాటోగ్రఫర్ స్టైల్ కంటే ఆ సినిమాటోగ్రఫర్ ఆ స్టోరీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనేదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్స్ ఎ కొలాబరేటివ్ థింగ్
ఫిలిం మేకింగ్. సో మనం మోస్ట్లీ ఇండివిజువల్ ఆర్టిస్ట్లను ఇష్టపడే కంటే ఒక సినిమాని లవ్ చేయడం అన్నది గొప్ప థింగ్. ఎందుకంటే ఇట్స్ లైక్ కొలాబరేటివ్. అంటే విజువల్ ఎంత సపోర్ట్ చేస్తుందో సౌండ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. సో ఎవరు సౌండ్ గురించి మాట్లాడరు బేసిక్గా. సో సౌండ్ ప్లే కీ రోల్ అనమాట ఫిలిం మేకింగ్లో. సో అందుకే సినిమా గొప్పది కంపేర్ టు ఇండివిజువల్ ఆర్టిస్టుల కంటే. సో ఎవరిని అడిగినా కానీ ఎవరైనా కానీ ఓల్డ్ సినిమా దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎవరినన్నా అడగండి, దాంట్లో బయాస్ ఉండదు. సినిమా ఈజ్ మోర్ గ్రేట్ దాన్ ఇండివిజువల్ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ నాకు ఇట్లా కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. కరెక్ట్ ఉన్న పక్కకి అంటే చెప్తాడు. డిఓపి ప్రతి క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ ఉండాలి. అంటే ఆర్టిస్ట్ ఉండాలన్న ఆర్టిస్ట్ కళ్ళల్లో ఆనందమా సాడ్ ఈయననే చూసుకోవాలి. అట్లా తోప్ అంటే తెలుగులో మెయిన్ గా తోప్ అని అన్నాను కానీ, బట్ నాకు ఎవరు ఇష్టమో అని చెప్తాను. జ్ఞాన్ శేఖర్ గారు నాకు బాగా ఇష్టం, మా సీనియర్. లైక్ హిస్ వర్క్ విల్ బి లైక్ పెయింటింగ్, నాకు బాగా ఇష్టం. ఫోటోగ్రఫీలో రఘురాయ్. ఓకే. నాకు మామూలుగా ఇండియాలో డిఓపీస్ అంటే సుబ్రతో మిత్ర చాలా ఇష్టం. హీ యూస్ టు వర్క్ విత్ సత్యజిత్ రే అనమాట. 23 yearsకే ఆయనకు ఫిలిం మేకింగ్ అంటే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యూట్యూబ్లో కూడా యూ కెన్ క్రాక్ అబౌట్ ఎనీథింగ్ అనమాట. సో వెరీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాం. కానీ ఆయన స్టార్ట్ చేసినప్పుడు కెరియర్ అసలుకి 1970s ఆ టైంలో అనుకుంటా. హీ యూస్ టు క్రియేటెడ్ ఫస్ట్ బౌన్స్ లైటింగ్ ఆయనే తీసుకొని వచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ఇంటీరియర్లో యూజ్ చేసిన బౌన్స్ లైటింగ్ ఎవ్రీథింగ్ ఆయన ఓన్గా క్రియేట్ చేశాడు అనమాట. 23 years యంగ్ బాయ్ క్రియేటెడ్. సో దట్స్ బ్రిలియంట్ అనిపిస్తుంది. సో ఆయన పెయింటింగ్ లా ఉంటుంది ఆయన వర్క్ ఎవ్రీథింగ్. ఇప్పుడు డిఓపిగా చేస్తున్నారు కదా, అంటే ఎవరితో పని చేయడం నచ్చింది మీకు? అంటే నేను వెరీ నేను 2 సినిమాలకే వర్క్ చేశాను డిఓపిగా. సో ఇట్స్ వెరీ యంగ్ థింగ్ టు టెల్ మీ అబౌట్. ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఐ కెన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, బట్ ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ సినిమాటోగ్రఫీ. ఎట్లుంటుండే ఆ సినిమా చేసినప్పుడు? అంటే మీరు డిఓపిగా చేసి ఎవ్రీథింగ్ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు జూనియర్ కదా, సీనియర్స్ మీ పైన వాళ్ళు ఎట్లుంటుండే మీతో? ఇక్కడ ముంబైలోనా? ఇక్కడ మీరు ముంబైలో చేశారా? నేను ముంబైలో చేశాను. అక్కడ ఎట్లుంటుండే? ఫస్ట్ తెలుగులో చేసా. ఇక్కడ విశ్వాన్న యూస్ టు ట్రీట్ మీ లైక్ బ్రదర్ అన్నమాట. సో నేను అంటే కొంచెం లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను చదువుకొని వచ్చా ఫైన్ ఆర్ట్స్. దాని తర్వాత నెక్స్ట్ నేను విశ్వాన్న దగ్గర చేసేటప్పుడు కూడా నేను కెమెరా ఆపరేట్ చేసాను. అప్పుడు ఏ సినిమా? ఆకాశ వీధుల్లో, గామి అన్నీ జరిగేవి అనమాట ప్యారలల్గా ఆయనకు. సో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంటా అనమాట అన్నయ్యతో పాటు. తను సొంత తమ్ముళ్ళగా ట్రీట్ చేసేవాడు. దాని తర్వాత ముంబైకి పోయిన తర్వాత నేను అమిత్ రాయ్ దగ్గర ఎనిమల్ డిఓపి దగ్గర చేశాను అనమాట. యూస్డ్ లైక్ ముంబైలో 2 స్కూల్స్ ఉంటాయి అనమాట. ఒకటి ప్రాపర్ ఫిలిం స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది కంప్లీట్లీ హార్డ్ వర్క్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. సో అంటే ట్రీట్మెంట్ వెరీ హార్డ్గా ఉంటుంది అనమాట ముంబైలో మాత్రం అసలుకి. ఇన్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ కూడా ఉంటారు, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. ఇక్కడ నాకు కేక్ వాక్ లాగా జరిగింది తెలుగులో, బట్ అక్కడ ఛాన్స్ ఈజీగానే వచ్చింది బేసిక్గా. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై బుక్ పోర్ట్ఫోలియో వల్ల వెరీ ఈజీగానే వచ్చింది అక్కడ కూడా ఛాన్సెస్ రావడం నాకు వెరీ ఈజీగా వచ్చాయి. అక్కడ ఏ మూవీ చేశారు? దేవా చేసా. ఆయన ఎనిమల్ షూట్ చేశాడు. లేదు, మా సీనియర్ చేశాడు. అప్పుడు నా కాలేజ్ అవ్వలేదు అనమాట. అది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సినిమా ఉండేవాడిని. సో వాళ్ళు అంటే ఆ రిలేషన్ వాళ్ళతో ఎప్పుడు ఉంది. అందుకే సందీప్ రెడ్డి అన్న వాళ్ళ అన్నయ్యనే వచ్చారనమాట బుక్ లాంచ్కి కూడా. సో దాని తర్వాత ఆయన దేవా చేశాడు షాహిద్ కపూర్తో. దానికి వర్క్ చేశాను అనమాట. ఓకే, ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? దేవా ఎక్స్పీరియన్స్ ఎగ్జైటింగ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే, ప్రతిరోజు ఆయనతో అయితే. సో కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, లెర్నింగ్ స్టేజ్ కదా, ఇట్స్ ఓకే. సుధాకర్ రెడ్డి గారితో హీఈస్ ఫ్రమ్ FTI. సో హీఈస్ ఫ్రమ్ FTI అండ్ సీనియర్ JNFU. ఇక్కడ కూడా సీనియర్ JNFUలో. బట్ వీళ్ళు ఎప్పుడో చాలా ఏళ్ళకి, అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఏజ్ గ్యాప్, బట్ మోస్ట్లీ ఒక 10-25 years దాకా గ్యాప్ ఉండొచ్చేమో మేబీ. బట్ హీఈస్ వెరీ ప్రొఫెషనల్ అండి, అంటే వెరీ కామ్. నాకు ఆయన దగ్గర చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నా కాబట్టి వెరీ ఎగ్జైటింగ్ థింగ్ అనిపిస్తుంది అనమాట. ఆయన
అంటే చాలామంది డిఓపీస్ నేను చూస్తుంటా కదా, బట్ హీఈస్ లైక్ ఏదైనా చిన్న ఫిల్టర్ కావాలనుకున్నా కానీ లైట్ దగ్గర పోయిందనుకో ఎవరికి చెప్పకుండా వెంటనే వెళ్ళి ఆయన చేసేసుకుంటాడు అనమాట. అంటే వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ ఆర్టిస్టిక్ అనమాట. ఎక్కువ మాటలు ఉండవు, ఓన్లీ వర్క్ విల్ స్పీక్ అనమాట ఆయన దాంట్లో అయితే. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ఇక్కడ తెలుగులో చేస్తున్నా ఒక 2 ఫిలిమ్స్. సో ఇప్పుడే పేరు చెప్పదలుచుకోలేదు, బట్ ఓకే, బట్ డూయింగ్ విత్ ఒక మంచి ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నాను అనమాట. సో సూన్ రిలీజ్ అవుతుంది. డిఓపిగా ఓకే, మీరు వచ్చింది డైరెక్షన్ కదా. అవునవును, చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే మా డాడీ ఇప్పుడు కూడా ఫోన్ చేసి కథలు చెప్తుంటాడు అనమాట. సో ఎప్పుడైనా చెయ్యాలి అనేది. సో అంటే వచ్చిందే దానికోసం, బట్ రాసుకుంటున్నాను నేను. మా డాడీ రోజు ఇప్పుడు నెలకోసారి ఏదైనా ఆర్టికల్ చదివాడు అనుకోండి, సో లైవ్ ఎగ్జాంపుల్ వాళ్ళ దాంట్లో ఏదో బెట్టింగ్ జరిగింది వాళ్ళ ఆఫీస్లోనే, ఒక అటెండర్ది, అది కూడా ఫోన్ చేసి మరీ చెప్తుంటాడు అనమాట. ఈ టాపిక్ మీద ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్ దీనిపైన దిగి అట్లా చెప్తూ ఉంటారు. మీరు ఒకవేళ ఇప్పుడు మీ నాన్న ఇన్ని కథలు చెప్తూ ఉంటారు, మీరు ముంబై అని కలకత్తా అని చాలా తిరిగి చూసారు కదా, ఒకవేళ మీరు సినిమా చేయాలంటే ఏ టాపిక్ ఎంచుకుంటారు? లైన్ అంటే మాకు లైన్ చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఏది ఎంచుకుంటారు? బేసిక్గా నాకు ఇష్టమైన స్టైల్ వచ్చేసి మీకు వెట్రిమారన్ ఫిలిమ్స్ చూసింటారు కదా, రా రిలీజ్. నేను అంటే రాయలసీమలో పెరిగి అటు గద్వాల్ ఇటువైపు అంటే ఆ కల్చర్లో కూడా అంటే నేను బయటకు అంటే చిన్నప్పటి నుంచి పెరిగాను కదా, అక్కడ ఫుడ్ కానీ ఇప్పుడు కల్చర్ డిఫైన్ చేసేది ఏంటంటే ఫుడ్ కానీ మాటలు కానీ, అసలు ఒక మనిషి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అన్నదానికి బాగా రీజన్స్ చూస్తే గిన అతను వచ్చిన ప్రాంతం అనమాట. సో ఆయన తిన్న ఫుడ్, పెరిగిన అక్కడ ఎలాంటి బిహేవియర్ ఉంది అవన్నీ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ కలకత్తా ఇక్కడికి వచ్చి అబ్జర్వేషన్ చేసేవాడిని అనమాట. ఎందుకు ఊరికి పోయినప్పుడు సడన్గా ఎవరన్నా ఒకరిని ఏదైనా అన్న వెంటనే ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అబ్జర్వ్ చేసేవాను. సో రాయలసీమలో ఆ పాలెగాల వ్యవస్థ దగ్గర నుంచి నేను స్టడీ చేశాను అనమాట, ఆ గద్వాల్ ప్రాంతము ఇదంతా అనమాట. సో ఇక్కడ చాలా డీప్గా ఉంటుంది అనమాట. చేసినప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే బండి నారాయణ స్వామి అని ఒక రైటర్ ఉన్నారు, వేంపల్లి గంగాధర్, వీళ్ళ బుక్స్ చదివితే మీకు తెలుస్తుంది అనమాట కాంక్రీట్గా అక్కడ కల్చర్ కానీ అక్కడ బిహేవియర్ కానీ ఎంత ఎమోషనల్ పీపుల్ ఉండేవాళ్ళు అనేది. నా ఫీలింగ్ ఏంటంటే ఒక మనిషి అనేవాడు అంటే ఇంత కాంక్రీట్ బిల్డ్ చేసినా కానీ నిజాలు అంటే ప్రాపర్గా తెలుసు 2 ప్లేసెస్లో, ఒకటి పోలీస్ స్టేషన్లో, ఒకటి హాస్పిటల్లో, చావు బ్రతుకుల మధ్య ఈ పరువు గురించి. ఇక్కడే మొత్తం మనిషి అనేవాడు వాని నిజ స్వరూపం తెలుస్తుంది అనమాట. ఇటువైపు చెడు వైపు అడిగేస్తాడా మంచి వైపు అడిగేస్తాడా అన్నది మెయిన్. సో అలాంటి ఒక గ్రే షేడ్స్ ఆఫ్ స్టోరీస్ ప్రతి మనిషిలో ఉంటాయి, విత్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, రా రియలిస్టిక్ అలాంటి ఫిలిమ్స్ అక్కడ స్టోరీస్ ఉన్నాయి బాగా. సో అలాంటి స్టోరీస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అక్కడ ఆ ప్రాంతంలో అంత రియలిస్టిక్గా. మేము చూసింది అయితే అరవింద సమేతలో అరవింద సమేత. కానీ బట్ ఫ్యాక్షన్ అనేది అంటే మేజర్గా ఆ టాపిక్ మీద మాట్లాడితే గిన అంటే ప్రతి ఊర్లో జరిగింది ఒకనొక టైంలో. గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని పార్టీస్ తెలుగులో ఆరిజిన్ అయిన తర్వాత ప్రతి ఊర్లో ఒక్కొక్క భాగంగా విడిపోయాయి అన్నమాట. ఊర్లో ఒక 2 పెద్ద కుటుంబాలు ఊర్లో ఉండే, ఒకప్పుడు ఒక పెద్ద కుటుంబమే ఉండేది ఊరంతా. సో ఈ ఒక కొత్త పార్టీ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగు స్టేట్లో అప్పుడు ఊర్లో ఉండే 2 పెద్ద కుటుంబాలు 2 పార్టీలుగా విడిపోయినాయి అన్నమాట. సో అక్కడ నుంచి ఫ్యాక్షన్ ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది. బట్ ఈ ఫ్యాక్షన్ కంటే ముందు విజయనగర డైనాసిటీ దగ్గర నుంచి మనం స్టడీ చేసినా కానీ తెలియని పాలెగాల వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ ఉండేది, అక్కడ మనుషులు నరబలులు ఇచ్చేవాళ్ళు, విపరీతంగా ఉండేవి. ఆ ఎమోషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్, మొత్తం బ్లడ్ అండ్ వార్. అంటే అట్లా చేయాలని ఉందా మీకు? అట్లా చేయాలని కదా, ఇప్పుడు మధ్యలో జరిగిన రియలిస్టిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, చాలా చూసుకుంటూ వచ్చా అనమాట. మా ఫ్యామిలీ కూడా ఫ్యాక్షన్లో ఉండింది అనమాట. సో అప్పుడు స్టోరీస్, అప్పుడు ఏం జరిగింది అన్నవి వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు మా డాడీ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, అంత పెద్ద ఇండ్లు ఉండేవి, అన్ని ఆస్తులు ఉండేవి అంటే అవి చెప్తూ ఉంటారు కదా. సో మా ఊర్లో మా డాడీ వాళ్ళ డాడీ అబ్బా అంటాం అనమాట. సో ఆయన చెప్తేనే ఒక 10-20 ఊర్లకు
అంటే పెద్దగా బిహేవ్ అంటే ఉండేవాడు అనమాట. బికాస్ ఆఫ్ ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల బాగా అంటే అంతా బాగా నాశనం అయిపోయింది అనమాట ఫ్యామిలీ. అంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. బట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ థింగ్స్ అంతా డౌన్ అవ్వడము, ఎవరికి వారు వెళ్ళిపోవడము. సో ఫ్యాక్షన్లో ఉంటే ఏమవుతుందంటే ఒక పార్టీ వచ్చిందంటే మిగతా వాళ్ళందరూ దాపెట్టుకోవడము. మీరు రియలిస్టిక్ ఒక 30 years బ్యాక్ చూస్తే మీరు కొన్ని సినిమాల్లో కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ కూడా చూస్తే వీళ్ళు పారిపోయామని అండర్ గ్రౌండ్, అంటే గవర్నమెంట్ మారిపోతే ఇంకా అయిపోయింది, వాళ్ళ గవర్నమెంట్ లేదు అంటే దే ఆర్ డెడ్ అనమాట. ఇంకా వాళ్ళు పారిపోతారు అనమాట, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. సో అలా చాలా ఉంటాయి అన్నమాట స్టోరీస్. సో దానిలో ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నాకు ఉండేది అనమాట. రియలిస్టిక్గా మరీ సినిమాలో అంటే మరీ హైప్ చేశారు అనమాట. మన తెలుగులో ఎక్కువ మరీ రాయలసీమ అంటే ఓన్లీ ఫ్యాక్షన్, మరీ టూ హై చేశారు అనమాట. అంత ఉండదు, వాళ్ళు కూడా మనుషులే కదా, పండగలు చేసుకుంటుంటారు, నవ్వుకుంటుంటారు, జోక్స్ వేసుకుంటుంటారు, చాలా ఉంటాయి. మరీ ఇంకా చంపుకోవడం ఇవే కాదు కదా, వాళ్ళ దగ్గర కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ స్టోరీస్ ఎలా వస్తున్నాయో బయటికి రియల్గా, సో అట్లా రాయలసీమ నుంచి కూడా స్టోరీస్ రావాలని మనస్ఫూర్తిగా ఉంది. ఓకే. సో దాని మీద ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడిప్పుడే నేను కూడా చదువుతున్నా. సో మీ బెంగాలీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? బెంగాలీ బేసిక్గా ఏంటంటే నేను వెళ్ళినప్పుడు ఒక 1 week తర్వాత ఐ స్టార్టెడ్ హేటింగ్ బెంగాలీ పీపుల్. ఎంత లేజీ అంటే అంత లేజీ. ఇంకోటి ఫుడ్ అయితే దారుణంగా ఉంటుంది అసలు. మనం అంటే తెలుగు పీపుల్ ఆర్ వెరీ లక్కీ ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇఫ్ దే గో అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ ఇంకా ఫుడ్ అయితే దారుణం నాకైతే ఫస్ట్లో. దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే షాప్స్ మూసేసేవాళ్ళు ఫుల్. అసలుకి ఫస్ట్లో అయితే నాకు అసలు ఉండాలనిపించేది కాదు ఆ ఫుడ్ కానీ ఆ వాతావరణం. నేను 3.5 years ఉన్నా. సో 1 week తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఫోటోగ్రఫీ చేయడానికి వెళ్ళాను. మా క్యాంపస్లో ఏముంటుందంటే ప్రాక్టికల్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక 10 peopleని కలిసి ఒక ప్లేస్లో అబ్జర్వేషన్ కోసం ఉంచుతారనమాట. ఉంచి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. మనము పీపుల్ని అందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి రాసి మనం సబ్మిట్ చేయాలన్నమాట. అప్పుడు మేము కెమెరాస్తో పేపర్లో పట్టుకొని తిరిగేవాళ్ళం అనమాట స్ట్రీట్స్ అన్నీ. తిరుగుతుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అంటే చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు. రిక్షా వాళ్ళు తొక్కే వాళ్ళ దగ్గర నుంచి చేపలు పట్టే వాళ్ళ దగ్గర వరకు వాళ్ళకు ఫోటోగ్రఫీ పైన ఐడియా ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బ్రిటిషర్స్ రావడం వల్లనో వాళ్ళు వరల్డ్ సినిమా అంతా చదువుకుని వాళ్ళు కూడా వరల్డ్ సినిమా చూస్తారు. రష్యన్ లిటరేచర్ తెలుసు వాళ్ళకు, రష్యన్ ఫిలిమ్స్, టర్కోస్కీ ఫిలిమ్స్ తెలుసు. వాళ్ళు మాట్లాడుతుంటే నేనే అంత చూడలా. ఆల్దో ఐ కేమ్ ఫ్రమ్ ఫైన్ ఆర్ట్స్, నేనే చూడలేదు వీళ్ళు ఎంత ఎక్స్ప్లోర్ చేశారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ డాడీ అసలుకి ఏం చదవాల, బిజినెస్లో ఉన్నాడు ఆయన, ప్రాపర్ కమర్షియల్ బిజినెస్లో ఉంటాడు ఆయన. ఆయన కూడా టర్కోస్కీ ఫిలిమ్స్ అన్నీ చూసాడంట. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నాకు, నేను ఆ సినిమా చూసా ఈ సినిమా. నేను అనుకున్న షాక్ అయినా. అంటే మన దగ్గర అసలుకి ఆ సినిమా అసలు చూడడమే పక్కన పెట్టు. బట్ రష్యన్ లిటరేచర్ అంటే మామూలు లిటరేచర్లో అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా కానీ ఏమని చెప్తారంటే రష్యన్ లిటరేచర్ చదవమంటారు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన వార్స్, అంటే నేను చెప్పా కదా చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడే నిజస్వరూపాలు నిజాలు తెలుస్తాయి అనమాట. సో అక్కడ ఎక్కువ రాస్తారు అనమాట. సో లియో టాల్స్టాయ్ అట్లా వాళ్ళ రైటింగ్స్ ఆర్ గ్రేట్. అంటే వాళ్ళతో స్టార్ట్ చేయమంటారు. సో వీళ్ళకు బెంగాలీ వాళ్ళకి ఇవన్నీ తెలియడం. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీళ్ళు కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు బ్రతుకుతున్నారు, అంటే జీవిస్తున్నారు, మనం బ్రతుకుతున్నాం మిగతా స్టేట్స్లో అందరూ. ఎందుకు అంటే వీళ్ళు ప్రాపర్గా మార్నింగ్ విత్ రసగుల్లాస్తో టిఫిన్ తింటారు, మధ్యాహ్నం పడుకుంటారు. అంటే ఎంత డబ్బు వస్తుంది అనే దానికంటే యాజ్ అ మనిషిగా మనము, నేను చెప్పా కదా నా ఫిలాసఫీ ప్రకారం వాళ్ళు మనం ఎర్త్ పైకి వచ్చిన తర్వాత మనని ఎక్కువ చూసుకోవాలి అనమాట, ఎక్స్ప్లోర్ చేయాలి మనని మొత్తం. సో అది బాగా చేస్తున్నారు అనిపించింది. వాళ్ళు బుక్స్ చదువుతారు ప్రతి ఇంట్లో. అంటే మా ఏరియాలో నేను ఉండే అజయ్ నగర్లో అయితే ప్రతి ఇంట్లో లైబ్రరీ ఉంటుంది అనమాట. అంటే కొన్ని బుక్స్ ఉంటాయి, వాళ్ళు విపరీతంగా చదువుతారు అనమాట. ఒక టాపిక్ గురించి భలే డిబేట్ చేయగలుగుతారు అనమాట, దేని గురించి అయినా. సో బాగా నాలెడ్జ్ ఉంటుంది పీపుల్కి. మన దగ్గర కూడా కమర్షియల్గా ఉంటుంది, వాళ్ళ దగ్గర బాగా ఆర్టిస్టిక్గా ఉంటుంది అన్నమాట. సో అది నాకు బాగా అనిపించేది కంపేర్ టు, అంటే ఆర్ట్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు వాళ్ళు, కల్చర్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అది అంటే దాని తర్వాత చిన్నగా నేనే లవ్లో పడిపోయి కలకత్తా సిటీస్కి నా ఫస్ట్ బుక్
కలకత్తా పైన వచ్చింది. అదే. బేసిక్గా హైదరాబాద్ పైన రావాల్సింది కలకత్తా పైన వచ్చింది. సో ఐ ఫీల్ దట్. చూసాం కదా, వరుణ్ చాలా విషయాలు మనకు షేర్ చేసిండు. బెంగాలీలో ఏముంది, ముంబైలో ఎట్లుండే, అసలు ఎన్ని విషయాలు షేర్ చేసిండ్రో మనకు డిఓపి విషయంలో కానీ. అయితే ఈ మనిషి అసలు మనిషిని మనిషి లెక్క చూడడం అనే రీసెర్చ్ ఫస్ట్ టైం మన వరుణే చేసిండు. అది అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. మీకు కూడా బుక్ కావాలంటే మీకు లైబ్రరీస్లో దొరుకుతుంది. దిస్ ఈస్ ప్రత్యూష సైనింగ్ ఆఫ్.